దగ్గర నుంచి మంత్రి స్థాయి వరకు జాగ్రత్త, మనం ఎలా అధికారంలోకి వచ్చామో మీరు జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని ప్రజల కోసం పనిచేయండి అని చెప్తున్నారు. ఎవరు తప్పు చేసినా క్షమించట్లేదు, బయటకు పంపించేస్తున్నారు. నిన్న కాక మొన్న ఎమ్మెల్యేలు ఎంపీలు ఏ గొడవ జరిగినా సీరియస్గా మాట్లాడుతున్నారు. అలాగే లోకేష్ కూడా మన అర్జీలు తీసుకోవడానికి వెళ్ళినప్పుడు కూడా సీరియస్ అయ్యారు. ఏంటి ఇన్నర్జీలు ఒకరోజు అంటే ఎవడు పట్టించుకోడా, వచ్చి కూర్చోండి మంత్రులు ఇక్కడ అందరూ ఎమ్మెల్యేలు అని చెప్పి. ఏది పార్టీ విషయంలో ఇంత సీరియస్గా ఉన్న తండ్రి కొడుకులు ఈ ఫేక్ ఫ్యాక్టరీ విషయంలో నాన్ సీరియస్గా ఉన్నారా? విశ్వరూపం చూపించాలా అంటే ఏం చెప్తారు? రిషి గారు, చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా తన పార్టీ శ్రేణులకి ఆయా సందర్భాల్లో ఇవ్వాల్సిన ఆదేశాలను చాలా ఖచ్చితంగానే ఇస్తూనే ఉంటుంటారండి. మీకు చంద్రబాబు నాయుడు గారి మాటల్లో ఒక మాట చెప్తా. పని చేయటం వేరు, ఆ పనిని ప్రజలకు తెలియపరచటం వేరు. రిషి గారు, వ్యవసాయ భాషలో కూలోడు పని చేస్తాడు, పని మాత్రమే చేస్తాడు. రైతు పంటను అంచనా చేస్తాడు, పంట రక్షణకి జాగ్రత్తలు తీసుకుంటాడు, పంట దిగుబడికి జాగ్రత్తలు తీసుకుంటాడు. పార్టీ అధ్యక్షుడు కానీ ఒక ప్రభుత్వం కానీ తన ప్రభుత్వ విధిని, ధర్మాన్ని కాపాడుకోవటం కోసం లేదా పార్టీ విధిని కాపాడుకోవటం కోసం రక్షణ చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే ఉదార భావం అనేది ప్రభుత్వానికి పనికిరాదు. ఎందుకంటే ఇది చట్టం, ప్రభుత్వం. మీకు మాట చెప్తాను రిషి గారు, రోడ్డుకు కుడివైపున ఎందుకు నడవాలి? ఎడవైపు నడవచ్చుగా. ఇప్పుడు మీ మీద నేను బురద రాస్తాను, రోజు రాస్తుంటా, వెళ్ళి కడుక్కోవచ్చుగా. నా మీద ఎందుకు చర్యలు తీసుకోవాలి? మీకు జగన్మోహన్ రెడ్డి గారు మొన్న ఒక మాట అన్నాడు, మేము పని చేశాం కానీ చెప్పుకోలేకపోయాము అని. ఆ మాటలో కూడా తీసుకోవాలి. మీరు ఇందాక అన్నట్టుగా వైఎస్ఆర్సీపీకి 2 సొంత ఫ్యాక్టరీలు ఉన్నాయి, ఫేక్ పార్టీలు, ఫేక్ ఫ్యాక్టరీలు 2 సొంత కార్ఖానాలు ఉన్నాయి. ఒకటి సాక్షి పత్రిక, 2 సాక్షి ఛానల్. దానికి అనుబంధ ఫ్యాక్టరీలు దాదాపు 20 ఉన్నాయి, 20 ఫ్యాక్టరీలు ఉన్నాయి. నీకు తెలుగుదేశం పార్టీకి సొంత ఫ్యాక్టరీ లేదు, ఎక్కడ మీడియా ఫ్యాక్టరీ. చంద్రబాబు నాయుడు గారి పార్టీ 40 సంవత్సరాల అనుభవం ఉన్నా, ఆ పార్టీకి 40 ఏళ్ల వయసున్నా ఎక్కడా కూడా మీడియా సంస్థలు పెట్టుకోవాలా. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ప్రజాస్వామికంగా ఉండాలని, ఒక పార్టీనే పత్రిక పెట్టుకోకూడదని చెప్పి ఆయన విధానం. లేకపోతే ఆయన ఎప్పుడో పెట్టేవాళ్ళు. అవును. ఇప్పుడు నేను నా వ్యక్తిగత అభిప్రాయంగా చెప్తున్నాను, నేను విద్యాసాగర్ గారితో కూడా నేను విభేదించడం లేదు. కానీ మనం తప్పుని ఖండించకపోతే ప్రాయచిత్తం చెల్లించుకోవాలి. మీకు చంద్రబాబు నాయుడు గారే చెప్పారు, మీకు వైఎస్ వివేకానంద రెడ్డిని హత్య చేసి ఆ కత్తి చంద్రబాబు నాయుడు గారి చేతిలో పెడితే ఆ రోజు చర్యలు తీసుకోవడంలో కొంత నేను ఏమరపాటుగా ఉన్నాననే మాట కూడా ఆయనే చెప్పారు. మీకు ఈ రోజున సోషల్ మీడియా యుగంలో, అబద్ధపు ప్రచారాల యుగంలో కొన్ని రాజకీయ పార్టీలకి అబద్ధాలే ఆయుధాలండి. నేను ఇలా చెప్పాను కదా, రాక్షసులేమో ఫేక్ నమ్ముకుంటారు, దేవతలేమో ట్రూత్ నమ్ముకుంటారు. అందుకని ఈ చర్యలు ఉండాలి. లేకపోతే ఏమవుతుందంటే ఒక చెంప కొడితే 2వ చెంప చూపించండి అనే కాలం పోయిందండి. ఇప్పుడు ఒక చెంప కొడితే 3 చెంపలు కొట్టాలండి. మీకు ఒక మాట చెప్తా. మీరు ఇంకో మాట అన్నారు, చంద్రబాబు నాయుడు గారు చాలా హానరబుల్ గా మాట్లాడుతున్నారు, లోకేష్ గారు హానరబుల్ గా మాట్లాడుతున్నారు అంటే వాళ్ళు మాట్లాడతారు అధినేతలు కాబట్టి. మరి మేమేం చేయాలి? ఖండాలుగా ఖండించాలి. వాడు అబద్ధం చెప్పినట్టు ఆ అబద్ధాన్ని చీల్చి ప్రజల్లో ఎండు చేపలను ఆరేసినట్టుగా ఆరేయాలి. ఆ పని కాదు. ఆ పని మీరు అబ్జర్వ్ చేస్తే ఏదో 1-2 మంత్రులు లేదా 3 మంత్రులు చేస్తున్నారు అంతే, లేదా ఎవరో 1-2 ఎమ్మెల్యేలు. మేము ఎందుకున్నామండి? మా నాయకుడు, నా ప్రభుత్వము ఇచ్చిన ఫలాలని ఆ చెట్టుకి కాపలా కాయటానికేగా. ఎవడో రాళ్ళు వేయకుండా చూడాలి కదండి. అన్ని చంద్రబాబు నాయుడు గారు చేయలేరు కదా సార్, అన్ని ఇప్పుడు లోకేష్ గారే చేయలేరు కదా. ఆ బాధ్యతను స్వీకరించాలి సార్. కంటిలో పుల్ల గుచ్చుతుంటే కన్నెర చేయటంలో తప్పే ఉందండి. అంతేగా. ఇందాక మీరు 2-3 ఉదాహరణలు చెప్పారండి. 5 రోజులు మైదా తుఫాన్లో చంద్రబాబు నాయుడు గారు కష్టపడితే, శ్రమ చేస్తే మ్యాన్ డిజాస్టర్ అంటారా? మీరు 5 రోజుల పాటు యలహంక ప్యాలెస్ లో నిద్రపోయి
తుఫాను వెళ్ళినాక లెగిసొచ్చి అవాకులు చవాకులు పెరుగుతుంటే అబద్ధపు ప్రచారాలు చేస్తుంటుంటే దాన్ని తిప్పికొట్టాల్సిన అవసరం మాలాంటి వాళ్ళ మీద, లేదంటే ప్రభుత్వంలో ఉన్న వాళ్ళ మీద, లేదా పార్టీలో ఉన్న వాళ్ళ మీద లేదా? ఉండాలండి. ఎందుకంటే సార్ నేను ఒక మాట చెప్తా, ఒకటే రిషి గారు, తోకలు కుక్కను ఒప్పవు, కుక్క తోకను ఊపుతుంది. లేకపోతే తోకలే కుక్కను ఊపే పద్ధతి కనుక వస్తే అది ఏ విషయంలోనైనా, పార్టీ నిర్మాణంలో కానీ, పార్టీ క్రమశిక్షణలో కానీ, ప్రభుత్వంలో కానీ, అప్పుడు చాలా ఇబ్బంది వస్తుంది.